వెల్కమ్ టు గణిత్ స్టడీస్. ఈరోజు మన గణిత్ స్టడీస్ సంస్థలో డైలీ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరిగింది. ఇది స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి, ఎందుకనంటే వాళ్ళకి 10వ తరగతి వరకు టెట్కి సంబంధించినటువంటి సోషల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ సబ్జెక్ట్లో అగ్ర విజేతలుగా ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఓకేనా నువ్వా నేనా తెలుస్తాం అనేటి కసితో చదివి అగ్ర విజేతలుగా నిలిచినటువంటి మన చిన్నంనాయుడు సార్ గారికి ఓకేనా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇదే విధంగా కానీ చదివినట్టయితే 100% విధులు మన బిట్లు డైరెక్ట్ బిట్లు ఏమి ఉండవు. ఏంది అశోకుడు కళింగ యుద్ధం చేశాడు, ఆ కళింగ యుద్ధం నుంచి ఆయన ఆ యుద్ధం జరిగిన తర్వాత ఇంక కత్తి నేను పట్టను, తర్వాత నేను బౌద్ధ మతంలోకి వెళ్ళిపోతాను, అలాంటి క్వశ్చన్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. అన్నీ కూడా కంటెంట్ ప్రశ్నలే. ఓకే రైట్. ఆ ప్రశ్నలలో కూడా వీళ్ళు 50 మార్కులకి 47 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఇది రాష్ట్ర మొత్తం మీద రాస్తున్నారు ఒకే టీంలో. ఇంత సాధించినారంటే రియల్లీ గ్రేట్. ఇదే విధంగా చదివినట్లయితే అంటే శ్రీకాకుళం జిల్లా చిన్నంనాయుడు సార్ కానీ, మోహనమ్మ మేడం గారు అనంతపురం జిల్లా, మరి అదేవిధంగా దాక్షాయణి మేడం చిత్తూరు జిల్లా, వీళ్ళు సో రైట్ వన్ అగ్రస్థానంలో పోటీ పడి చదువుతున్నారు. ఇలా చదివినట్లయితే అగ్ర విజేతలు అవుతారు. మన బిట్లన్నీ కూడా మన గణిత స్టడీస్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అంతా కూడా కంటెంట్ బిట్సే ఉంటాయే తప్ప డైరెక్ట్ ప్రశ్న ఉండదు. అంటే ఇదే తరహాగా ఉంటే అంటే మామూలుగా అయితే ఎలా ఉంటుంది ఈ ప్రశ్న లెక్క సర్లే ఇదే ప్రశ్నలు 150 మార్కులుగా జరగవచ్చు. ఇదే ప్రశ్నలు రైట్ ఓకే అట్లా అనమాట. రైట్ ఎనీవే వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.